గా నేర్చుకోవాలా? అప్టాక్స్ తో మా ఉచిత లైవ్ వెబినార్లలో చేరండి. ఆల్గో ట్రేడింగ్ కేవలం ₹10 బ్రోకరేజీ అందుబాటులో ఉంది. ఇప్పుడే అకౌంట్ ఓపెన్ చేయండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విజయచక్రధర్. ఈ స్విచ్చింగ్ మ్యూచువల్ ఫండ్ బ్యాడ్ ఫర్ కాంపౌండింగ్ అంటే చాలామంది మమ్మల్ని అడిగే క్వశ్చన్ ఏంటంటే, సార్ మా దగ్గర ఎప్పటి నుంచో మేము ఎస్ఐపి వేస్తున్నాం ఒక ఫండ్లో, ఇప్పుడు అమాంతం ఆ ఫండ్లో పర్ఫార్మెన్స్ లేదు, మేము కనుక వేరే ఫండ్కి మారిపోతే మేము ఇన్వాల్వ్ చేసిన కాంపౌండింగ్ ఇంట్రెస్ట్తో పోగొట్టుకుంటామా అని సందేహం చాలామందికి ఉంటుందండి. ఇది కామన్గా 90% మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్స్కి ఉండేదే. అలా మీకు ఫ్లెక్సీ క్యాప్లో వేసాము, ఇప్పుడు ఆ ఫ్లెక్సీ క్యాప్ పర్ఫార్మెన్స్ బాగుండలేదు, సో వేరే ఫ్లెక్సీ క్యాప్ మారిపోదాం అనుకుంటున్నాము, ట్యాక్స్లు పడతాయి, సో మారకూడదా? ఒకటి చెప్తాను చూడండి, ట్యాక్స్లు పడతాయనో లేకపోతే కనుక ఇలా కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ పోతుందేనో కనుక మనం ఒక పర్ఫార్మింగ్ లేని ఫండ్లో కనుక కంటిన్యూ అయితే మనం అమాంతం రిటర్న్స్ అయితే కోల్పోయిన వాళ్ళమే అవుతామండి. సో మాకున్న 25 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. ఎప్పటికప్పుడు మీరు కనుక పర్ఫార్మెన్స్ లేదు ఫండ్లో అంటే కూడా మీరు అమాంతం ఫండ్ మార్చేసుకోవడం అవకాశం అయితే ఉంటుంది. సో అలా మార్చుకున్నందువల్ల మీ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అయితే ఏమాత్రం పోదు. ట్యాక్సేషన్ అంటారా, చూడండి మనం ట్యాక్స్ ఎలా కడతాము అంటే వచ్చిన ప్రాఫిట్లోనే మనం కట్టే ట్యాక్స్ 12.5%. అసలు ప్రాఫిట్ వస్తేనే కదా మనం ట్యాక్స్ కట్టేది. సో ఒక ఫండ్లో పెట్టారు మీరు, అమాంతం ప్రాఫిట్స్ ఏం రావట్లేదు అంటే మాత్రం మన ట్యాక్సెస్ కూడా ఎక్కువ పడవు. అలాగే మనకి లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్లో 1,25,000 దాకా కూడా మనకి ఎగ్జామ్షన్ అయితే ఉంది. సో దీన్ని కూడా యూజ్ చేసుకోండి, వెంటనే మారిపోవడానికి ట్రై చేయండి. ఒక ట్యాక్సెస్ కడతాము అలా కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ పోతుందేనో కనుక మనం కనుక పర్ఫార్మింగ్ లేని ఫండ్స్లో కనుక ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వస్తే రిటర్న్స్ అయితే బాగా రావు. ఇప్పుడు కొత్తగా చాలామంది మ్యూచువల్ ఫండ్స్లో ఎంటర్ అవుతున్నారు. లైక్ అబాకస్ కావచ్చు, లేకపోతే రాబోయే రోజుల్లో ఆస్క్ కూడా ట్రై చేస్తుంది. వాళ్ళందరూ కూడా పిఎంఎస్లో సుదీర్ఘంగా ఎప్పటి నుంచో ఇండియాలో ఉన్న వాళ్ళే. వాళ్ళు ఇప్పుడు కొత్తగా మనకి ఇలాయిస్ కానివ్వండి, ఇది కూడా చాలా మంచి మ్యూచువల్ ఫండ్ కంపెనీ, ట్రస్ట్ కానివ్వండి, ఇలా చాలా కొత్త కంపెనీస్ అయితే మార్కెట్లో చాలా వస్తున్నాయి. సో ఇట్లాంటి మనకి రాబోయే రోజుల్లో కూడా మరి ఎన్నో కొత్త ఎంఎఫ్ ఫండ్స్ వస్తున్నాయి. మనం అలా అని చెప్పి వచ్చిన ప్రతి ఒక్క కొత్త ఫండ్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వెళ్తే మళ్ళీ దానివల్ల మన ఇంపాక్ట్ పాడైపోతుంది, మన పోర్ట్ఫోలియో డ్యామేజ్ అవుతుంది. నేను చెప్తూనే ఉంటాము, చాలా ఫండ్స్ పెట్టుకోకండి, క్లుప్తంగా 5-6 ఫండ్స్ కంటే మించి పెట్టకండి అని చెప్తుంటాము మేము. సో అలా చూసుకుంటే మనకి ఏవైతే దగ్గర పోర్ట్ఫోలియోలో పెద్దగా పర్ఫార్మ్ లేని ఫండ్స్ ఏవైతే ఉన్నాయో, ఎప్పుడు చూసినా మార్కెట్లో బాగున్నా కూడా మనకి 15% కంటే తక్కువ రిటర్న్స్ ఇస్తున్నాయి, 12% కంటే తక్కువ రిటర్న్స్ ఇస్తున్నాయి అనుకున్న ఫండ్స్ అన్ని కూడా మనం తీసేయడం అయితే బెటర్ అవుతుంది. సో మీరు అలా తీసేసి మ్యూచువల్ ఫండ్స్లో నుంచి ఏదైనా ఎస్ఐఎఫ్ కానీ వెళ్ళిపోండి, లేదా మ్యూచువల్ ఫండ్స్లోనే వేరే మంచి పర్ఫార్మ్ చేసే మ్యూచువల్ ఫండ్స్ కన్నా స్విచ్ అయిపోండి. సో అది చెప్తాను అండి, కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ కనుక ఏమాత్రం పోదు. మీకు ఒక మంచి ఎగ్జాంపుల్తో చెప్తాను చూడండి. ఇప్పుడు ఒక ఫ్రెండ్ ఉన్నాడు, అతను మచిలీపట్నంలో ఉంటాడు, అతనికి యూఎస్లో ఫ్రెండ్ ఉన్నాడు. ఆ యూఎస్ ఫ్రెండ్ చెప్పాడు, నేను వస్తున్నాను హైదరాబాద్కి, శంషాబాద్ దిగుతాను, అక్కడి నుంచి విశాఖపట్నం ఫ్లైట్ పెట్టుకుంటాను, మనం విశాఖపట్నం కలుద్దాం ఉంటారు. సో ఇప్పుడు మచిలీపట్నం ఫ్రెండ్ వైజాగ్లో కలుద్దామని చెప్పి మన యూఎస్ ఫ్రెండ్ని ప్లాన్ చేసుకుని టికెట్ తీసుకున్నాడు. సో విజయవాడ దాకా వచ్చిన తర్వాత, మచిలీపట్నం నుంచి విజయవాడ దాకా వచ్చిన తర్వాత అప్పుడు ఫ్రెండ్ కాల్ చేశాడు, నేను ఇంకా రావట్లేదు విజాగ్కి, క్యాన్సిల్ అయింది, నువ్వు హైదరాబాద్కి వచ్చాయి, మనం అక్కడే కలుద్దాము అని చెప్పారు. సో చూడండి, వైజాగ్ వెళ్ళాల్సిన ఫ్రెండ్ కాస్త మళ్ళీ టర్న్ అయ్యి మళ్ళీ హైదరాబాద్ వైపు మూవ్ అయ్యాడు. ఇక్కడ చూస్తే విజయవాడ దాకా వచ్చిన పర్సన్ మళ్ళీ హైదరాబాద్కి వెళ్ళాలి అని మార్చుకున్నప్పుడు ప్లాన్ మళ్ళీ వెనక్కి పోరు కదా, మళ్ళీ మచిలీపట్నం పోయి మచిలీపట్నం నుంచి మళ్ళీ హైదరాబాద్ రారు. సో ఆల్రెడీ వచ్చేసిన ఏదైతే ఉందో విజయవాడ దాకా వచ్చారో, సో 50% జర్నీ అయిపోయిందో, అక్కడి నుంచి అటు వెళ్ళాలా అనేది బట్టి ఉంటుంది. సో కాబట్టి ఇక్కడ సేవ్ అయ్యింది. సో అట్లాగే మీరు కనుక 15 years కనుక ఒక ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటున్నప్పుడు, ఒక 6 years అయిపోయింది, 6 years అయిపోయిన తర్వాత అక్కడ మారుద్దాం అనుకుంటున్నప్పుడు ఆ 6 years తాలూకు ఫండ్ని తీసుకొచ్చి అమ్మాంతం వేరే ఫండ్లో కనుక ఇన్వెస్ట్మెంట్ చేసి అక్కడి నుంచి ఆ ఫండ్లో ఎస్ఐపి కనుక కంటిన్యూ చేస్తుంటే దానివల్ల ఎటువంటి నష్టము లేదు. ఇప్పుడు చూడండి, ఒక ట్రైన్ నుంచి ఇంకో ట్రైన్కి మారినా, ఒక బస్సు నుంచి ఇంకో బస్సుకు మారినా, ఒక ఫ్లైట్ నుంచి ఇంకో ఫ్లైట్కి మారినా మీకు ఎటువంటి డిస్టెన్స్, ఒక స్పీడ్ అనేది మారట్లేదు, అన్ని ఈక్వల్ స్పీడ్లోనే ఉంటాయి. ఎప్పుడైతే మనం ఒక ఫ్లైట్ నుంచి ఒక బస్సుకు మారుతామో అప్పుడే తేడా వస్తుంది. మనం మార్కెట్లో ఉన్నాము, స్టాక్ మార్కెట్లో ఎప్పటి నుంచో ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వస్తున్నాము, గత 10 ఏళ్ళ నుంచి ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వస్తున్నాము. ఏదో ప్యానిక్ సిచ్యువేషన్ వచ్చింది స్టాక్ మార్కెట్లో, అలా అని చెప్పి భయపడిపోయి మనం ఆ అమౌంట్ తీసి ఫిక్స్డ్ డిపాజిట్ కింద మారిస్తే మాత్రం మనం కాంపౌండ్ ఇంట్రెస్ట్ కోల్పోయిన వాళ్ళం అవుతాము. సో ఎప్పుడైతే ఫండ్ నుంచి ఇంకో ఫండ్కి మారుస్తున్నామో దాని ద్వారా ఎటువంటి నష్టం అయితే ఉండదు. కాబట్టి ప్రతి ఒక్క 3 yearsకి మీ పోర్ట్ఫోలియోని రివ్యూ చేసుకొని అందులో అన్నెసరీ ఫండ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తీసేయడం అయితే జరుగుతుంది. ఇది చూడండి, ఒక సుదీర్ఘంగా ఒక 25 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళ దగ్గరికి మీరు సలహా తీసుకొని
వాళ్ళ పరిశోధన మేరకు మీరు కనుక ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఇట్లాంటి తరచూ రిపీటెడ్గా మార్చాల్సిన అవసరం అయితే రాదు. మీరు కనుక తెలియక ఫ్రెండ్స్ దగ్గర చెప్పింది వినో, లేకపోతే మీకు సొంతంగా ఎక్కడ గూగుల్లో సెర్చ్ చేసి, లేకపోతే ఎవరో అడ్వైజర్స్ చెప్పారనో అట్లా కనుక మనం ర్యాండమ్గా కనుక ఇన్వెస్ట్మెంట్ చేస్తేనే ఎక్కువ సార్లు మనం మార్చాల్సిన అవసరం అయితే వస్తుంది. సో ఇట్లాంటి పూర్తిగా స్థాయిలో మనం మార్చకుండా ఉండాలి, ఊరుకూరుకునే మన పోర్ట్ఫోలియోని చేంజ్ చేయకుండా ఉండాలి అంటే మాత్రం ప్రాపర్ గైడెన్స్ తీసుకొని ఫస్ట్ టైంలోనే ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే ఒక నెక్స్ట్ 5 years దాకా కూడా ఇట్లాంటి ఫండ్స్ని మనం టచ్ చేయకూడదని చెప్పడానికి అవకాశం ఉంటుంది. సో అదన్నీ మనకు తెలియదు. చాలా ఫండ్స్ మనకి బాటంలో ఉంటాయి, అవే మనకి ఫ్యూచర్లో టాప్లోకి వెళ్తాయి. ఇవాళ టాప్లో ఉన్న ఫండ్స్ అన్ని బాటంలోకి వెళ్ళిపోతూ ఉంటాయి. సో ఇలా ఎందుకు జరుగుతుంది? ఇది మళ్ళీ రాబోయే రోజుల్లో మార్కెట్ పడిన తర్వాత మళ్ళీ ఎప్పుడు బుల్ రన్ వస్తుందో, సో ఆ బుల్ రన్ వచ్చినప్పుడు మళ్ళీ ఈ ఫండ్స్ నెంబర్ 1లోకి వెళ్తాయన్న డౌట్ ఉంటుంది. సో ఇది కనుక కరెక్టా కాదని చెప్పి ఎవరికైతే ఎక్స్పీరియన్స్ ఉంటుందో వాళ్ళ ఎక్స్పీరియన్స్ వాళ్ళు తెలుస్తుంది ఇది కరెక్టా కాదని చెప్పి. సో అదండి మన కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ ఎటువంటి పరిస్థితుల్లో పోదు. నేను చాలామంది రికమెండ్ చేస్తూ ఉంటాము, మీరు గణనీయంగా మీ పోర్ట్ఫోలియో 10 lakhs దాకా వచ్చింది, మ్యూచువల్ ఫండ్స్లో 15 lakhs దాకా వచ్చింది అంటే మాత్రం అందులో కొంత అమౌంట్ మీరు ఎస్ఐఎఫ్కి మూవ్ అయిపోండి, అది చాలా బెటర్గా ఉంటుందని చెప్తుంటాము. అలాగే ఎస్ఐఎఫ్స్లో కానివ్వండి, మ్యూచువల్ ఫండ్స్లో కానివ్వండి, ఎప్పుడైతే మీకు గణనీయంగా 50 lakhs ఆపై కనుక మీకు అమౌంట్ వస్తుంది అంటే మాత్రం దాన్ని పిఎంఎస్కి మూవ్ అవ్వని చెప్తుంటాము. సో అలా పిఎంఎస్లో ఉన్న అమౌంట్ని రేపొద్దున 2 crores 3 crores అయినప్పుడు కొంత ఏఎఫ్ షిఫ్ట్ అని చెప్తుంటాము. సో ఎప్పుడైనా చూడండి, అమాంతం మా దగ్గర వచ్చే ఇన్వెస్టర్స్ దగ్గరికి ఒక 50 lakhs పిఎంఎస్లో వేయాలంటే అమౌంట్ ఓవర్ నైట్ రాదు. ఎప్పటి నుంచో మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసుకుంటూ వచ్చిన వాళ్ళకి ఆ వెల్త్ అనేది అక్యుములేట్ అవుతుంది. సో అట్లాంటి ఉన్న వెల్త్ అక్యుములేట్ని మనం బెటర్ దానికి వెళ్తున్నాం కాబట్టి మనకి రిటర్న్స్ అయితే బాగానే ఉంటాయి. సో ఇట్లాంటి స్విచెస్ వల్ల మనకి ఎటువంటి నష్టం అయితే జరగదు. కొన్నిసార్లు ట్యాక్సులు కట్టినా కూడా మనం ప్రిన్సిపల్ అక్కడి నుంచి మారిపోతుంది, అది గమనించుకోవాలి. మనం పెట్టాం 10 lakhs మ్యూచువల్ ఫండ్స్లో, అది 20 lakhs దాకా వెళ్ళింది. సో 20 lakhs దాకా వెళ్ళిన మ్యూచువల్ ఫండ్స్లో నుంచి మనం ఎస్ఐఎఫ్ మారుదాం అనుకున్నాము. సో అలా మారుతున్నప్పుడు మనం ట్యాక్స్ అయితే ఉంటుందో అది మనం ట్యాక్స్ కడతాము. కానీ మనం ఏదైతే అప్పటి నుంచి మన ప్రిన్సిపల్ అనేది 10 lakhs కాదు 20 lakhs కింద మారిపోతుంది. కాబట్టి మనం రాబోయే రోజులు ట్యాక్స్ కట్టేది 20 lakhs నుంచి కడతాం కాబట్టి మనకి ట్యాక్స్ ఇంపాక్ట్ కూడా ఉండదు. సో అదండి, తరచుగా మారుతుండండి. చూడండి, చాలామంది మారుతున్న వల్ల లాభం ఏంటంటే ప్రతి సంవత్సరం కూడా 1,25,000 అనేది ఎగ్జామ్షన్ లాంగ్ టర్మ్లో తీసుకోగలుగుతున్నారు. అలాగే సుదీర్ఘంగా వెయిట్ చేసి ఒక 6 years తర్వాత 7 years తర్వాత తీసుకుంటే అప్పటికే మనకు వచ్చే ట్యాక్స్ ఎగ్జామ్షన్ ఓన్లీ 1,20,000 ఉంటుంది. సో అదండి, మనకి ఎటువంటి నష్టం లేదు. ఈ కాంపౌండింగ్ వల్ల కానివ్వండి, ట్యాక్స్ వల్ల కానివ్వండి ఎటువంటి నష్టం రాదు. మీరు హ్యాపీగానే మనకున్న ఫండ్స్లో కనుక ఏమైనా నాన్ పర్ఫార్మింగ్ ఫండ్స్ ఉన్నాయి, వీటి వల్ల నా గోల్ రీచ్ అవ్వలేకపోతున్నాను అన్నప్పుడు మనం ఈజీగానే మారిపోవడానికి ట్రై చేయండి. అలా ఎప్పుడైతే మార్చుకుంటూ వెళ్తారో అప్పుడే మీ పోర్ట్ఫోలియోలో అనేది ఎక్కువ రిటర్న్స్ జనరేట్ అవుతాయి. తద్వారా మీ గోల్ అనేది ఈజీగా రీచ్ అవుతారని చెప్తున్నాను. థ్యాంక్ యూ.